లాయర్స్ ఏమో హ్యాండ్స్ అప్ అంటున్నారు. ఏదైతే అది డబ్బులున్నా లేకపోయినా కూడా ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నాం కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాము అని చెప్పి 7 సంవత్సరాలు దాటి ఆ 7 సంవత్సరాలు ఏడిపోయేది ఇక్కడే ఏడ్చేద్దాము అని చెప్పి వీళ్ళు కష్టపడి వకీల్ సాబ్కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కేసులో ఇరుక్కున్నారు, దానివల్ల మీరు కోర్టుకి వెళ్ళారు, అక్కడ మీరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు, మీ వీసా స్టేటస్ వెళ్ళిపోవడమో లేకపోతే సెబిస్ రివోక్ అవ్వడమో అయింది. సో ఇప్పుడు మీ కేసు వినాలి అంటే మీరు కన్సల్టింగ్ ఫీ కట్టాలి అని చెప్తారు. అలా డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టి క్రిమినల్ లాయర్ ఏమో ఇది క్రైమ్ కేసు అని చెప్పి, ఇమిగ్రేషన్ లాయర్ ఏమో ఇది వీసా రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి ఇద్దరు కేసెస్ పనిచేసుకొని దొరికిందంటే డబ్బులు తీసేసుకుంటున్నారు. తీసుకున్నాక మీరు నెక్స్ట్ డే రాగానే వాళ్ళ దగ్గర మీరు బై మిస్టేక్ గా కూడా ఐస్ రైట్స్ కి దొరకకండి, దొరికితే డిపోటేషన్ అయితే దానివల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, మళ్ళీ అది ఇంకా కాంప్లికేటెడ్ అని చెప్పి చెప్తున్నారు. సార్ మీరు నిన్ననే కదా సార్ దీని డబ్బులు తీసుకున్నా అంటే అది నిన్న కదరా అని చెప్పి అంటున్నారు. అంటే కేసుకి మేము చేస్తాం కానీ డిపోటేషన్ మేము ఏం చేయలేము అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఐస్ రైడ్ ఆఫీసర్స్ కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏ రోజు నుండి వీసా రివోక్ అయిందని తెలిసిందో అప్పటి నుండి 16 days లోపల మీరు డిపోటేషన్ చేయాలి రైట్స్ చేసి. ఒకవేళ చేయకపోతే కనుక మీ జీవితాలు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. సో ట్రంప్ ఎక్కడ మా మీద అలుగుతాడేమో అని చెప్పి వాళ్ళు చాలా సిన్సియర్ గా చేస్తున్నారు. ఈ సిన్సియారిటీ ఎంత దూరం వెళ్ళిందంటే రీసెంట్ గా ఒక సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో న్యూ హ్యాంప్షైర్ లో ఒక 33-year-old పర్సన్ ఉన్నాడు. ఇస్ అ వెనిజులన్ మార్కోస్ అని చెప్పి ఒక పర్సన్ Feb 9th డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన యాక్సిడెంట్ లో కాప్స్ వచ్చి డోర్ కొట్టి మీరు ఇన్సూరెన్స్ చూపించాలి కదా, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అడిగితే అంటున్నాడు, ఎందుకు అతని దగ్గర లేదు. సో దీని రిలేటెడ్ కోర్ట్ అపిరెన్స్కి వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో అతని వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కాప్స్ వచ్చి అతన్ని కింద పడేసి హ్యాండ్ కప్స్ వేసి మరీ తీసుకెళ్లిపోయారు. దీన్ని చూసి ఒక వర్గం ఏమంటుంది అంటే ఎంత బాగా జాబ్ చేస్తున్నారా, ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారా వీళ్ళు అంటున్నారు. ఇంకో వర్గం ఏమో అరే ఏంద్రా ఇది, కోర్ట్ రూమ్ లో అంటే న్యాయస్థానంలో అన్యాయంగా హ్యూమన్ రైట్స్ ఇష్యూ అయితే అని చెప్పి చిన్న థింగ్ పట్టించుకోకుండా వీళ్ళు ఇంత వెళ్ళిపోతే ఎలా, ఇంత దూరం ఇంత దారుణంగా ఇలా చేస్తే ఎలా అని చెప్పి ఇంకో వర్గం క్వశ్చన్ చేస్తుంది. దీన్ని క్వశ్చన్ అండ్ అబ్జర్వ్ చేస్తున్న నెటిజన్స్ ఏమంటున్నారు అంటే మా జీవితాలు ఇప్పుడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాయి, మేము ఎప్పుడు షెడ్కి వెళ్ళిపోతే మాకు తెలియదు అని చెప్పి షివర్ అవుతున్నారు. స్టే ట్యూన్డ్ టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.